నమస్తే. మనం ఈరోజు కూడా 'ఇంతింతై కూసింతై' అనే విభాగంలోని చివరి పదాన్ని ముచ్చటించుకుంటూ, ఇందులోని విశేషాలని గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ విధానం వల్ల ఉపయోగం ఏమిటి అని మీరు నన్ను అడగవచ్చు. చాలా పరీక్షల్లో వెళ్ళే వాళ్ళకి ఈ మధ్య వాళ్ళ యొక్క మేధా సంపత్తిని పరీక్షించాలంటే చాలామంది ఎంతంటే అంత రాయమంటే రాసేస్తారు. మా పిల్లలు కూడా నాకు చెప్తారు, అమ్మ నీ వీడియోలు చాలా లెంగ్తీగా 15 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు ఉంటున్నాయి. అలా కాదమ్మా, నువ్వు క్లుప్తీకరించాలి. కానీ నువ్వు చెప్పదలుచుకున్న విషయాలను అన్నిటినీ కూడా చెప్పాలి. 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు నాకు చెప్తూనే ఉంటారు. కానీ నేను నా ప్రయత్నాన్ని చేస్తున్నా కూడా నేను సఫలీకృతం కాలేకపోతున్నాను. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వీడియోలే చేయగలుగుతున్నాను. ఈ విధానం చేయటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనకి ఎంత వచ్చు అనేది ఒక విషయం అయితే, మనకు వచ్చిన దానిని వాళ్ళు ఇచ్చిన ఆ ప్రదేశంలో ఏ విధంగా మనం వ్యక్తీకరింపచేయగలము అనేది ఇంకొక సవాలు అనే చెప్పాలి. మామూలుగా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పచ్చు. ఆ ఎంతైనా చెప్పదలుచుకున్న దాన్ని కొంతగా మలుచుకోవటం అనేది కొంచెం కష్టతరమైనది, కానీ చాకచక్యంతో కూడినది. ఏదైనా కూడా అనగననగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగవేమో తీయనుండు. అదే కాదండి, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఏదైతే చాలా కష్టము అని మనం అనుకుంటున్నామో దానిలో ఉండే కష్టం ఏంటి, దానిలో ఉండే సూక్ష్మం ఏంటి, మనం ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా చేయటం వల్ల మన గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాము అనే విషయాలను కనుక నిశితంగా పరిశీలిస్తే మనం కూడా కృతకృత్యులం కాగలము. ఆ ఆశతోనే, ఆ ఆశయంతోనే ఈనాటి కూసింత పదం గురించి ముచ్చటించుకుందాం. ఇంతింతై కూసింతై. రండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వాక్యాలను ఇచ్చారు. 10 వాక్యాల్లో ఉన్న సారాంశాన్ని ఒక వాక్యంలో మనం చెప్పగలగాలి, రాయగలగాలి. అది వాళ్ళు మనకి ఇచ్చిన అభ్యాసం. ఆ విధంగా రాయాలి అంటే మనకి తెలుగు పదజాలం మీద మంచి పరిచయం ఉండాలి, ప్రవేశం ఉండాలి. అంతేకాదండి, వాటిని సరిగ్గా కూడా పొడుపుగా పట్టుకొని ఆ సమయంలో అక్కడ పెట్టగలే పనితనం కూడా ఉండాలి. అవి ఏమిటి, ఏం చేస్తున్నాము అనేది గమనిద్దాము. మనం ఇప్పటి వరకు చేసిన 3 అభ్యాసాల్లో కూడా చెయ్యి అనేదాన్ని ప్రధాన అంశంగా తీసుకుని, ఆ చెయ్యి అనేది ఏ విధాలుగా ఏ మనిషి యొక్క మంచి గుణాలను కానీ, మారవలసిన గుణాలని కానీ తెలియజేస్తుందో గమనించాము. ఇది కూడా చేతికి సంబంధించింది. కాకపోతే ఈసారి చెయ్యి ఏం చేసిందంటే అరిచేతిలోకి వచ్చింది తన చాకచక్యాన్ని చూపడానికి. అదే ఏమిటో, ఆ అరిచేతి కథ ఏమిటో గమనిద్దాము. రండి. ఇక్కడ జోగయ్య చిట్టీల వ్యాపారి, మంచి మాటకారి, నెల నెల పొదుపు భవితకు మదుపు అంటూ ప్రజలందరిలో అమాయకపు వాళ్ళని, తనకు అనువుగా ఉన్న వాళ్ళని దగ్గరగా పిలిచి వాళ్ళకి చెప్తూ, నువ్వు ఈ నెల ఇంత చిట్టి వేశావంటే నీకు ఆ చిట్టీలోంచి ఇంత లాభం వస్తుంది. అదే కాకుండా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో పెద్ద మొత్తం వస్తుంది. ఆ పెద్ద మొత్తంతో నువ్వు మంచి బంగళాలే కట్టుకోవచ్చు, కార్లే కొనుక్కోవచ్చు, బంగారమే కొనుక్కోవచ్చు, వ్యాపారమే చేయొచ్చు, విహారాలకే వెళ్ళొచ్చు అంటూ రకరకాల ఆశల్ని చూపిస్తూ వాళ్ళకి తన వ్యాపారానికి అనుగుణంగా, అనుకూలంగా మార్చుకుంటూ ఉండేవాడు. అందులోకి వచ్చిన వ్యక్తులు ఏమాత్రము బాధపడకుండా, అయ్యో మేము మోసపోతామేమో అని కూడా ఆలోచించకుండా ఈ జోగయ్య మాటలకి చాలా ఆకర్షితులయ్యి
వాళ్ళ కళ్ళ ముందు అతను చూపించిన 7 అంతస్తుల బంగళాలు, పెద్ద పెద్ద విమానాల వంటి కారులు, ఇళ్ళు, స్థలాలు, నగలు, వ్యాపారాలు అన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపించడంతో వాళ్ళు కాదనలేకుండా వచ్చేసి అతన్ని మాటల ప్రకారంగా అతనికి డబ్బులు ఇస్తూ చిట్టీలు కడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైనది అనే తర్వాత విషయం ప్రస్తుతం ఇంతవరకు జరుగుతోంది. సరే, జోగయ్య స్వభావం ఇలా ఉంటే జోగయ్య భార్య అతని కంటే ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివింది. ఆవిడ ఏం చేసేది, ఒక గొలుసు కట్టు క్రయ విక్రయముల పద్ధతి విధానం అనేది మనం చూస్తూ ఉంటాము. అందులో ఏంటంటే, నాకు ఒకళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళు నా చేత ఒక 3 వస్తువులను కొనిపిస్తారు. అది బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంటి వస్తువులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు నాకేం చెప్తారు, అమ్మా నువ్వు దీన్ని ఇలా కొంటున్నావు కదా, ఇంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టానని బాధపడకు, నువ్వు కనుక మరో 3 వ్యక్తుల చేత ఇదే విధంగా ఇంత సొమ్ముతో కొనిపిస్తే నువ్వు ఇవ్వాల్సిన సొమ్ములోంచి కొంత సొమ్ము తీసివేయబడుతుంది, నువ్వంతా కట్టక్కర్లేదు అని చెప్తారు. అంతేకాదు, ఆ 3కి నువ్వు ఏ విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళతో నువ్వు ఏ విధంగా మాట్లాడాలి అంటే, వాళ్ళు మరో 3 వ్యక్తుల చేత ఇదే విధానంతో ఇవే కంపెనీల్లో ఇవే వస్తువులని కొనుక్కునేట్టుగా చెయ్యాలి. ఆ విధంగా చాకచక్యంగా కాళిని నోటి మాటే అమ్మా, నువ్వు అంతకంటే ఏమీ చేయక్కర్లా, ₹1 పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు, నీ వస్తువులు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత చౌకకొచ్చాయి, ఎంత మన్నతగా ఇంతగా మన్నుతున్నాయి, నాణ్యత కలిగి ఉన్నాయి అనే విధానాలు చెప్తూ నువ్వు వాళ్ళని కనుక ఆ విధానం వైపుకి, ఆ అంచెలంచెల క్రయ విక్రయ కొనుగోలు విధానం వైపుకి కనుక నువ్వు తీసుకువెళ్ళావంటే నీకు సొమ్ములే సొమ్ములు. లక్ష్మీదేవి వచ్చి నీ ఇంటి తలుపు కొడుతూనే ఉంటుంది, నువ్వు తీసేదాకా ఆవిడేం వెళ్ళిపోదు అని తీయటి మాటలు చెప్తారు. చెప్పంగానే ఆ అమ్మలక్కలందరూ కూడా నిజమే అనుకుని వాళ్ళకి అవసరాలకు కావాల్సిన ఖర్చుల్ని కొన్నిటిని తగ్గించుకుని ఈ వస్తువులను కొనుక్కుని, ఆ కొన్న వస్తువుల భారం ఎక్కువైతే వాటిని తగ్గించుకోవడానికి మరో 3ని ఆ ఊబిలోకి దించి వాళ్ళకి అది ఊబి అని కనిపించనీయకుండా చేసి ఉత్తుత్తి కబుర్లు, హుషారు కబుర్లు ఎన్నో చెప్పి ఆ విధంగా గొలుసు కట్టుగా చేస్తూ ఉండటం ఈ జోగయ్య భార్య అలవాటు. వృత్తి ప్రవృత్తి 2 కూడా. ఇదే ఇలా ఉంటే వీళ్ళ పిల్లలు వీళ్ళకంటే 2-3 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు. వాళ్ళేం చేసేవాళ్ళంటే వారి పిల్లలు ఇంకా చతురులు. కాలు కదపకుండానే కనకవర్షం. వాళ్ళింకా నువ్వు వాళ్ళకి చెప్పు, వాళ్ళ అమ్మా నాన్న ఏదో వాళ్ళ నాన్న ఏమో కొంతమందిని పిలిచి చెప్తున్నాడు, మీరు ఈ చిట్టీలేయండి, ఇది చేయండి, అది చేయండి అని. వాళ్ళమ్మ కొంతమందిని పిలిచి మీరు ఇంకా ఎంతో మందిని చేయండి అని చెప్తోంది. వాళ్ళ పిల్లలు ఇంకా తెలివైన వాళ్ళు. మీరు అసలు కాలు కదపక్కర్లేదు, కూర్చున్న చోటే కూర్చోండి, కడుపులో చల్ల కదలకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆవిడ చెప్తోంది. ఆ పిల్లలు చెప్తున్నారు. ఒక్క లాటరీ టికెట్, ఒకే ఒక లాటరీ టికెట్ మళ్ళీ కోటీశ్వర్లను చేస్తుంది. ఉన్న చోటే కనక వర్షం, కాదనలేనంత కాసుల వర్షం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి చాలా మందిని ఆ లాటరీ అనే ఒక వ్యసనానికి అలవాటు చేసి ఆ సంపాదనతో ఉంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఈ జోగయ్య కుటుంబం అంతా కూడా ఏ విధంగా ఒకళ్ళు చిట్టీల వ్యాపారమని, ఇంకోళ్ళు గొలుసుల గొలుసుల వ్యాపారం అంటే క్రయ విక్రయాల గొలుసుల వ్యాపారం అని, మరికొంతమంది లాటరీ టికెట్ల వ్యాపారం అని, అంతేకాదు ఆన్లైన్ బెట్టింగ్స్ అని కూడా మరికొంతమంది ఈ విధంగా చేస్తూ ఇదిగో అదృష్టం, అరచేతిలో అదృష్టం అంటూ అరచేతిని చూపించడం ప్రారంభించారు. దీనివల్ల ఎంతో మంది జనాలు వాళ్ళ యొక్క అవసరాలను కూడా వదిలేసుకుని, వాళ్ళ భవితకు కావాల్సిన రక్షణని కూడా వదిలేసుకుని వీటికి వ్యామోహితులై
వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టి తరువాత చాలా నిరాశకి నిస్పృహకి గురయ్యి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం కూడా ఇదే. దీన్నంతటిని చెప్పి ఈ 10 వాక్యాలు చెప్పి దీన్ని సంక్షిప్తంగా ఒకే వాక్యంలో చెప్పండి అని గనక అంటే ఆ వాక్యం ఏమై ఉంటుందంటారు? జోగయ్య కుటుంబం అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఆలోచించిన ఆశాభంగం, అరచేతిలో అదృష్టం, అరకన్ను మూస్తే అంతా మీ ముందే, ఇలాంటివన్నీ కూడా నమ్మశక్యం కానివి, వాటికి మనం దూరంగా ఉండాలి అని తెలియజేసేవి. కాబట్టి ఈ 10 వాక్యాల్లో వాళ్ళ కుటుంబ పెద్దలు, కుటుంబ సభ్యులు చేసే వాటిని చెప్పడానికి ఆ కుటుంబం మొత్తం స్వభావం ఏమిటి అంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు. ఇంతటితో నేను ఈ ఎపిసోడ్ ముగిస్తానండి. మళ్ళీ కొన్ని రోజుల వ్యవధి తర్వాత మరో కొత్త ఎపిసోడ్స్తో, కొత్త విధానాలతో, పరీక్షా పత్రాల్లో రాసుకునేందుకు అనువుగా ఉండేవి, పరిశ్రమలకు ఫలితాన్ని ఇచ్చేవి ఉండే వాటిని గమనిస్తూ మనం ముందుకి వెళ్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.